కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో రుద్రరాజు సుబ్బరాజు గారి కోకో తోటని, ఇతర చుట్టుపక్కల కోకో తోటలని మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘంగా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈ సీజన్లో కోకో రైతులు నష్టాలని సవిచూస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయక, సరైన ధర లేక ఇవాళ కోకో రైతులు నష్టాల్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కౌలు తీసుకున్న రైతులైతే మరింత నష్టాల్లో కూరుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే ఇటీవల ఏలూరులో రాష్ట్ర ప్రభుత్వం కోకో కాంక్లేవ్ నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు స్వయంగా మేము ఆయిల్ ఫామ్ గెలలకి ఎట్లాగైతే ఫార్ములా రూపొందించి ధర నిర్ణయిస్తున్నామో అదే పద్ధతుల్లో కోకో గింజలకు కూడా ఒక ఫార్ములా రూపొందించి ధర నిర్ణయిస్తాము, రాబోయే కొద్ది రోజుల్లోనే ఫార్ములా వస్తుంది, ధర నిర్ణయం జరుగుతుందని చెప్పారు. మరి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫార్ములా ప్రకటించలేదు. మేము కోకో రైతు సంఘంగా ఇటీవల కలెక్టరేట్ ముందు కూడా అంటే ఒకటి ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం కోసం మేము ఆందోళన చేశాము. మరి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తీసుకుని మేము రాష్ట్ర గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తే ఇంతవరకు ఆ రకమైన ప్రైస్ పాలసీని, ప్రైస్ ఫార్ములాని, ప్రైస్ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే కంపెనీలకి నష్టం వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేదా రైతులు నష్టపోతున్నారా అని నష్టపోతారు ప్రైస్ పాలసీ వల్ల ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? స్పష్టత లేకుండా ఇవాళ కోకో సిటీ అనే పేరుతో అడావుడి చేస్తూ ఉన్నారు. రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ సీజన్లో రైతులు నష్టపోతున్న సందర్భంగా రైతులను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఉండట్లేదు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధర 800, 900 ఉన్నప్పుడు మేము ఆ ధర ఇమ్మంటే క్వాలిటీ ప్రమాణాలు ఇట్లాంటి ముందు తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పెట్టారు. మరి ఈ సంవత్సరం మరి అంతర్జాతీయ మార్కెట్ ధర పడిపోయింది కాబట్టి మేము ధర తగ్గించామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. మరి కంపెనీలు చెప్తుంది ప్రభుత్వం ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే కంపెనీల మాట తప్ప రైతుల మాట ఈ ప్రభుత్వం వినిపించుకోదా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ప్రైస్ పాలసీ కమిటీ వేశారు, కోకో రైతుల సంఘానికి ప్రాతినిధ్యం కల్పించలేదు. రెండోది రైతులకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించారు, కంపెనీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి కమిటీ వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ తిరిగి కమిటీ సమావేశం జరగలేదు, ఫార్ములా రూపొందించలేదు. మరి సీజన్ అయిపోతూ ఉంది, కోకో గింజలు ఒక పక్కన కంపెనీలు కొనుగోలు చేయకుండా రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో సిటీ కావాలా, లేకపోతే రైతుకు సంబంధించిన ధర కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కోకో సిటీకి మేము వ్యతిరేకమే కాదు, కానీ రైతు ఇప్పుడు నష్టపోతున్నప్పుడు ఆ రైతును ఆదుకునే చర్యలు లేకుండా కోకో సిటీ పేరుతో మంత్రి ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుండా మేము కొద్ది రోజుల్లో తెలంగాణ వాళ్ళే ఫార్ములా రూపొందిస్తాం, ధర ప్రకటిస్తామని చెప్పిన మంత్రి గారు మళ్ళీ నోరు మెదపట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోకో రైతుల సమస్యల మీద చర్చించి ఇవాళ ధర నిర్ణయం చేయాలి, ఫార్ములా ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇవాళ కేంద్ర కోకో పరిశోధన కేంద్రానికి సంబంధించి స్థలం కేటాయింపు జరగాలి. ఆ స్థలం ఇంతవరకు కేటాయించలేదు. అంతేకాకుండా మేము కోకో బోర్డు అడుగుతా ఉన్నాం. కోకో బోర్డుకి సంబంధించి కూడా ఎట్లాంటి నిర్ణయం కూడా చేయలేదు. కాబట్టి రైతులు, రైతు సంఘం కోరుతున్న విధంగా ఏవైతే మా కోరికలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం.